ఎంత అయిందా? 50 రూపాయలు ఇవ్వండి. బ్యూటిఫుల్. మీటర్ మీద 5 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి. ఎక్స్ట్రా కావాలంటే నా సినిమాలో ఎక్స్ట్రా వేషన్ ఇస్తాను తప్ప ఎక్స్ట్రా డబ్బులే ఉన్నాయి. ఏంటంటే కాబోయే మెగా ప్రొడ్యూసర్ 5 రూపాయల దగ్గర కక్కులు పెడతారంటే ఇచ్చేయండి. ఏంటి ఆడి మీద సింపతి ఫీల్ అవుతున్నావా? నువ్వు ఇచ్చే. ప్రొడ్యూసర్ ని పక్కన పెట్టుకొని డైరెక్టర్ డబ్బులు ఇస్తే కళాంతలు ఒప్పుకోదు. ఇచ్చేయండి. నీతో ఒక రిస్క్ కాదు నాకు. ఇదిగోరా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ దూదేదో గాని మాత్రం పడేయాలి. నడుస్తున్నప్పుడు కాలు పెట్టేస్తాను, ఆటోమేటిక్ గాడి పడిపోతాడు. పడేయటం అంటే ఆ పడేయటం కాదు, మరి కథ చెప్పి పడేయాలి. మిమ్మల్ని పడేసాను, అన్ని పడగొట్టడం లెక్క. నాదంటే హాఫ్ బ్రెయిన్, అందుకే పడిపోయాను. పడలక్ కాదు. అంటే ఆడిది ఫుల్ బ్రెయినా? కాదు, అసలు బ్రెయినే లేదు వాడి. అది సరే, నేను చెప్పినట్టు కథ చెప్తే ఈజీగా ఓకే అయిపోతుంది. మన కథలో హీరోయిన్ పేరు ఏంటి? ఆర్తి. కాదు, మార్చు, బంగారి అని పెట్టు. నేను మార్చు, నాకు ఆర్తియే కావాలి. ఆర్తి పేరే కదా. కావాలంటే నెక్స్ట్ పిక్చర్ లో ఆర్తిని వాళ్ళ అమ్మని కూడా హీరోయిన్స్ గా పెడదాం. కానీ పిక్చర్ వరకు హీరోయిన్ పేరు బంగారి. పేర్లు కాంప్రమైజ్ అవుతాను కానీ ప్రోడక్ట్ లో మాత్రం కాంప్రమైజ్ కాదు. అన్నట్టు ఇంకో విషయం, ఆ దూది యాదవ్ గడి పక్కన చీపురు పుల్లకి ప్యాంటు షర్టు వేసినట్టు ఒకడు ఉంటాడు. వాడు వాడి బాబాయ్. వాడికి బ్రెయిన్ లేదా? కాదు, ఫుల్ గా ఉంది. వాడితో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైతే పర్లేదు కానీ షూటింగ్ టైంలో ఇలాంటి విషయాలు నాకు దూరంగా ఉంచండి. ఎందుకంటే నేను ఫుల్ మూడ్ లో ఉంటాను. యూనో. ఆగు, వాడి ఈ టైంలో ఇంట్లో ఉండడు, ఇంటి వెనకాల దొడ్లో ఉంటాడు. ఇటు యాదవ్ గాడేమైనా పీకుతాడా? ఈ సిటీ వాడు అబ్బసొత్తేం కాదు. ఈ సిటీలో నేను దాదానే అని ఎవడో చెంచాగాడి దగ్గర అండం ఎందుకురా? డైరెక్ట్గా నాతోనే చెప్పొచ్చుగా. ఆ చూపుకు అర్థమేంట్రా? అన్నానని తెలిసింది కదా, ఏం పీక్కుంటావో పీక్కో అనే. అయిపోయాడు. ఇదేంటండి, ఫైనాన్సర్ ధర్మరాజు గురించి చెప్పారు, ఈడేంటి యమ ధర్మరాజు ఉన్నాడు? గట్టిగా అరవకో, ఆడ కనపడిందంటే నేను ఇంకో డైరెక్టర్ ఎదుర్కోవాలి. అన్నా, ఈ కుడితి పారబోసి గేదెలకు కొత్త కుడితి కలపడరా. అలాగే అన్నా. ఏం ప్రొడ్యూసర్, ఇంకేం మాట? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాం సార్. నమస్కారం అండి. ఇతనే మా డైరెక్టర్. పేరేంటి? పూరి వినాయక కృష్ణ రాజ్ తేజ్ మోహి. పేరేట్ అలా ఉంది. నిన్ను చూసి ఆళ్ళు పేరు పెట్టుకున్నారా లేదా వాళ్ళని చూసి నువ్వు పేరు పెట్టుకున్నావా? అయినా నా పర్సనాలిటీ కూడా లేదు. ఇదే డైరెక్టర్. సినిమా డైరెక్షన్ చేయడానికి కావాల్సింది పర్సనాలిటీ కాదు, క్రియేటివిటీ. అయితే డబ్బులు అక్కర్లేదు అన్నమాట. చెప్పాను కదా, ఈడేనా? ఫైనాన్స్ ఎంత కావాలి? 50 లక్షలు ఇస్తే ఫినిష్ అయిపోద్ది. ఏంటి మా పనే? బాబాయ్. అయితే ఓకే. కదేంటి? ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సార్. బిగినింగ్ ఆఫ్ ద ఫిలిం షార్ట్ ఓపెన్ చేయగానే అది క్లోజింగ్ తప్ప ఓపెనింగ్ చేత కాదు. నువ్వు తినగా కథ చెప్పు సార్. మన సినిమాలో హీరోయిన్ చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకుని మేనమావ దగ్గర పెరుగుతూ ఉంటది. ఆ మేనమావ అంటే ఊర్లో అందరికి హడల్. ఆ హీరోయిన్ అంటే మేనమావకి విపరీతమైన లవ్. ఏటేడే ఏడి కథ ఈడికే చెప్పేస్తున్నాడే. హీరోయిన్ పేరేంటి? బంగారి. ఓహ్, నా బంగారి పేరే పెట్టారా? ఏంటి మీ మేనగోడల పేరు బంగారీనా? అవును, మీరు చెప్పిన కథ నా కథలా ఉంది. నిజంగా? వాట్ ఏ కోఇన్సిడెన్స్. కోఇన్సిడెన్స్ కాదురా, ఆ వీక్నెస్ పట్టుకుని మీరు ఆడుకుంటున్నారు నాకు తెలిసిపోయింది. తర్వాత ఆ మేనమావ హీరోయిన్ ప్రేమిస్తుంటాడు, కానీ ఆ హీరోయిన్ నిన్నే ప్రేమిస్తా అని వేరే హీరోయిన్ పడతాడు. ఏంటి, నా బంగారి వేరే వాడి వెంట పడుతుందా? సార్, మీ బంగారి కాదు సార్, కథలో హీరోయిన్ బంగారి. అయినా కుదరదు. అలా అయితే కథలో ఇంట్రెస్ట్ ఉండదు సార్. ఇందులో ట్విస్ట్ ఏంటంటే మన బంగారిని హీరో ప్రేమించాడు సార్. యాదవ్ గారు ఉన్నారా? విషయమైంది పర్సనల్. సత్య, చెప్పు. సార్, మీరేంటో మీ కెపాసిటీ ఏంటో నాకు తెలుసు. కోట్ల విలువ చేసే బంగ్లాలు కార్లు ఉన్న మీరెక్కడ? లేబర్ పని చేసుకుంటూ కనీసం సైకిల్ కూడా గతలేని నేనెక్కడ? అందుకే చెప్తున్నాను, ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉంటే మంచిది. ఇంతకి నువ్వు మాట్లాడేది దేని గురించి, ఎవరి గురించి? మీ మేనగోళ్ళు వర్ష గురించి. నా బంగారికి నీకు సంబంధం ఏంటి? తను నన్ను ప్రేమించానని నా వెంటబడుతోంది. కరెక్ట్ గా నా స్టోరీలో జరుగుతుంది. ఈ సిచ్యువేషన్ లో మనకి డైలాగ్స్ లేవు, ఓన్లీ రియాక్షన్స్. రియాక్ట్ అవ్వు. కానీ తను ఎంత నా వెంటబడుతున్నా నేను తనను ప్రేమించట్లేదు.
అందుకే చెప్తున్నాను, మళ్ళీ నేను మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఆగిపో, అక్కడితో అలా ఆగిపో. నువ్వు ఇప్పుడు ఎమోషన్ అయ్యావనుకో, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తట్టుకోలేరు. చూడు, అది చిన్నపిల్ల. నీలాగా మాసిన గడ్డం అది లేకుండా నీట్ గా సేవ్ చేసుకుని టిప్ టాప్ గా దర్జాగా ఉండేసరికల్లా ఆ నవ్వును చూసి కాస్త మోజుపడి కనుజారినట్టుకుంది. సరే, దాన్ని ఎలాగని సరి చేసుకోవచ్చు. కానీ ఈడెవడంట నీ ఇంటికి వచ్చి నీ ముఖం మీద నీకెళ్ళి నీకు వార్నింగ్ ఇచ్చి వెళ్తాడా? సార్, నీ సంగతి అలా ఉంచు. నేనున్న సంగతి తెలిసి కూడా ఆడింట్లోకి ధైర్యంగా వచ్చేటంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. లేదు బాబాయ్, వాడికి నేనంటే భయం ఉంది కాబట్టే గొడవ ఎందుకని తన తప్పేం లేదని నాకు లొంగిపోయాడు. వీడిలాంటి వాడినే కదా ఇంగ్లీష్ లేదో అంటారు, ప్రాక్టికల్ మ్యాన్. వాడు నాకు నచ్చాడు. నాకు నచ్చలేదు నువ్వు వేసిన డ్రెస్, అందుకనే మార్చేసుకున్నాను. సర్లేవే, నువ్వు డ్రెస్ వేసుకున్నావుగా, అదే చాలు. వెళ్ళండి. స్కూల్లో ఫంక్షన్ అవగానే వచ్చేస్తావమ్మా. బాయ్. బాయ్ నాన్నమ్మ. అయ్యో, నువ్వు త్వరగా టాబ్లెట్లు వేసుకో. ముందు నేను వెళ్తాను, ఆ టాబ్లెట్ వేసుకో. ఏంటన్నా హడావుడి? ఇంకా తాళం పెట్టలేదన్నా. గుండె నొప్పి వచ్చింది, త్వరగా టాబ్లెట్ తీసి నోట్లో వేయి. చెప్పు అన్న, నువ్వు బయటికి వెళ్ళన్నా, టాబ్లెట్ వేసుకుంటలేదు. నువ్వు వెళ్ళన్నా. మిస్టర్ రవి సార్. స్టాక్ మొత్తం వెరిఫై చేయించి నోట్ చేసుకో. సార్. ఓకే సార్. నమస్తే సార్. ఇంకొన్నాళ్లలో నువ్వు అనుకుంటున్నట్టు ఆ ఇంటి కాగితాలు నీ చేతిలో ఉంటాయి. అంత టైం కూడా అక్కర్లేదు, వీలైనంత త్వరలో అది జరగాలి. హలో, కొత్త పార్టీని పంపిస్తానని చెప్పారు, ఇంకా పంపించలేదేంటి? హలో, కొత్తగా ఎవరు ఫోన్ కనెక్షన్ కావాలని అడిగారన్నారు, వాళ్ళ అడ్రస్ చెప్తారా? మీరు అదే నేను ఫోను. రండి రండి, మీ గురించే వెయిట్ చేస్తున్నాను. సారీ అండి, వేరే చోట మ్యాటర్ ఫినిష్ చేసి వచ్చరికి లేట్ అయింది. ఆల్రెడీ వేరే చోట ఫినిష్ చేసి వచ్చారా? అవునండి. రోజుకి ఎన్ని కనెక్షన్లు? ఎన్నండి? 10-15 ఉంటాయి. పెద్ద నెట్వర్కే. అవునండి, ఆల్ ఇండియా నెట్వర్క్ కదా, అన్ని స్టేట్లు టచ్ చేశాను. అన్ని కనెక్షన్లు అంటే ప్రాబ్లం కదా? ఏం ప్రాబ్లం లేదు మేడం, మా టవర్ చాలా స్ట్రాంగ్. ఎంత స్ట్రాంగ్ అయినా సేఫ్టీ ఉండాలి కదా? అయ్యయ్యో, మా పీసులు చాలా సేఫ్టీ మేడం, కవర్ చేస్తాంగా. అవునవును, కవర్ ఉండాలి, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ కదా. చీచి, అదంతా రూమర్ మేడం. ఎక్కువగా యూజ్ చేస్తే బ్రెయిన్ ట్యూమర్, హార్ట్ అటాక్ రావడం, ఈ ఆయాసం రావడం, అదంతా ట్రాష్. అది కరెక్టేలేండి, ఆయాసం వయసు అయిపోయిన వాళ్ళకి వస్తుంది కానీ మీకెందుకు వస్తుంది? సరే గాని మేడం, అమౌంట్ సంగతి ఏంటి? దేర్ ఆర్ 2 టైప్స్ మేడం. వన్ ఇస్ ప్రీపెయిడ్ అండి, సెకండ్ వన్ ఇస్ పోస్ట్ పెయిడ్ అండి. అంటే వాడుకున్న తర్వాత డబ్బు కట్టేది ఒకటండి, డబ్బు కట్టిన తర్వాత వాడుకునేది ఇంకోటండి. మీకు ఏది కంఫర్ట్? మా బిజినెస్ కి ప్రీపెయిడ్ అయితేనే కరెక్ట్. ఓకే మేడం, మీకు ఏ పీస్ కావాలి? సోనీ, నోకియా, ఎల్జీ. పీసుల కోసం నా దగ్గరకు వచ్చి మీ దగ్గర ఉన్న పీసుల గురించి చెప్తారే? ఓ, మీ దగ్గర పీసులు ఉన్నాయా? అవును, పిలుస్తానుండండి. పీసుల్ని పిలుస్తారా? రోజా, రంభ, రాధా, రాణి అందరూ రండి. పీసులంటే చిలకలా? అవును. నేను వీటి కోసం రాలేదండి, సెల్ ఫోన్ కనెక్షన్ ఇవ్వడానికి వచ్చా. ఫోన్ కనెక్షన్ ఏంటి? నువ్వు చిన్నారావు పంపించిన క్యాండిడేట్ కాదా? కాదండి, నేను సెల్ ఫోన్ కంపెనీ ఏజెంట్ ని. ఈ ఇంటి నెంబర్ 11 కదా? కాదు, 77. సారీ అండి, నేను రాంగ్. ఆగు,
ఎలాగో వచ్చావుగా కమిట్ అయిపో, డిస్కౌంట్ ఇస్తాను. నువ్వు డిస్కౌంట్ ఇస్తావు, వాళ్ళు రోగాలు ఇస్తారు, ఆ తర్వాత డాక్టర్ మందులు ఇస్తాడు, నీకు దండం పెడతారని వదిలేయి. అదిగో రమ్మ పిలుస్తుంది చూడు. ఈసారి కథ బాగా చెప్పు. 50 లక్షలు అన్నది ₹1 కోటి ఇవ్వాలి. డోంట్ వరీ, మొన్నంటే ఎవడో సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇవాళ ఎలాగైనా సరే ఓకే చేస్తాను. ఫాలో మీ. నేనుండగా అంత ఈజీగా ఓ కావనిస్తానేటి. నువ్వేంటయ్యా బాబు నక్షత్రకుల్లో తగులుకున్నావు మాకు. వదిలించుకోవాలంటే ఓ పని చేయండి. ఏంటి? మీ సినిమాలో హీరో ఎవరు? జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్. వీళ్ళందరూ అడుగుతున్నారు కానీ నేను ఎవరిని కన్ఫర్మ్ చేయాలి. వాళ్ళు ఎవరో అక్కర్లేదు కానీ నన్ను పెట్టుకోండి. రెమ్యూనరేషన్ లేకుండా ఫ్రీగా యాక్ట్ చేసి నువ్వా? పారేస్తా. హీరోగానా? ఈ ఏజ్ లోనా? ఫేస్ లో గ్లామర్ ఉండాలి కానీ ఏజ్ పెద్ద మ్యాటర్ అయ్యేటి. 60 ఏళ్ళు దాటిన తర్వాత ఎన్టీఆర్ ఆకు చాటు పింజ తడిసే. అయ్యా ఆయనతో పోలికెందుకు కానీ మీకు ముందు కథ ఓకే అవనివ్వండి, మీ విషయం తర్వాత ఆలోచిద్దాం. యాదవ్ గారు ఎక్కడ? నమస్కారం సార్. ఏంటి సార్ రంపట్టిందా? కథ మొత్తం రెడీ అయిందా? అయింది సార్. పోయిన సార్ నేను చెప్పినట్టు చేంజ్ చేశారా? బ్రహ్మాండంగా చేశారు. ఇప్పుడు ఫుల్ గా ఉన్నారంటే ఫ్లాట్ అయిపోతారు. అయితే ఈసారి హీరో విలన్ ఇంటికి రాడా? రాడు సార్. వస్తే చచ్చినా రాడు, వచ్చినా మనం రాను. ఒకవేళ వాడు వస్తే మన విలన్ అడంగి వెధవ కింద లెక్క, చేతకాని వాడి కింద లెక్క, చవట, సన్నాసి, యాబ్రాసి, ఎర్రోడు. అంటే అదే కదా మనం అనుకున్నది. మీకు ఒకసారి చెప్తే అర్థం కదా, ఊరంతా మిమ్మల్ని ఏదో పెద్ద దాదా అంటుంది. ఆఫ్టర్ ఆల్ మీ ఇంట్లో మనిషిని కంట్రోల్ చేసుకోలేరా? ఏమైంది ఇప్పుడు? మళ్ళీ మీ వర్ష ఫ్యాక్టరీకి వచ్చింది. అసలు నీ కళ్ళకి నేను ఎలా కనపడుతున్నాను? లాలీపాప్ చీకే చిన్న పిల్లలా కనపడుతున్నానా? మావయ్యలకి తాతయ్యలకి చెప్తే భయపడ్డానికి? అది సరే, నువ్వెప్పుడైనా నన్ను నా ఫిగర్ని పర్టికులర్ గా చూసావా? చూడకపోతే ఇప్పుడు చూడు. చూడు, నేను నిన్ను ప్రేమించాను, ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను. నీకు నా మీద ప్రేమ పుట్టాలంటే ఓ పంచే, ఇంటికెళ్ళి గోరువెచ్చని నీళ్లతో లాలు పోసుకుని మంచం మీద బోర్లా పడుకొని ఈ ఫోటోని చూస్తూ నా గురించి ఆలోచించు. ఆటోమేటిక్ గా లవ్ పుడుతుంది. ఇలా ఫోటోలు అయితే నేను మీలా చింపేవాడిని, కానీ తను చేసిన పని చంపడానికి కుదిరేది కాదే. ఏం చేసింది? అది ఏంటి, ఇంటికెళ్ళాక ఫోటో పక్కన పడేయచ్చు అనుకుంటున్నావా? పక్కన పడేయటానికి వీల్లేంది ఒకటిస్తాను, తీసుకో. ఎందుకులేండి, పర్వాలేదు, చెప్పు. ఏం చేసింది? చెప్పడానికి నాకేం నోరు రావట్లేదు, మీరే ఊహించుకోండి. ఇక మీదట అది నీ దగ్గరికి వచ్చినా, నీతో మాట్లాడిందని తెలిసినా దాన్నే చేయను, నిన్ను చంపేస్తాను. ఏం జరుగుతుంది? అది ఏం జరుగుతుంది? నాకే తెలుసు. నువ్వు డైరెక్టర్ కదా, నువ్వు ఊహించి చెప్పు. ఆ సిచ్యువేషన్ లో ఏం జరుగుతుందో ఏదో ఒకటి చెప్పి. నాకున్న సినీ బుర్రతో ఊహిస్తే ఆ హీరోయిన్ క్యారెక్టర్ హీరో మీద విపరీతమైన కసితో కాక్షతో ఉంది కాబట్టి సైరానా రాజాని మీద పడి ఊపేయాలి.